వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పిఠాపురం సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గయ్య చెరువు 6వ తారీఖు అర్ధరాత్రిని మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఈ ఎవరైతే యశ్వంత్ అనేటువంటి పాప 5 నెలల 14 రోజులు బావిలో పడేసి హత్య చేశారనేటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా 3 బృందాలు ఏర్పడి త్వరితగతిలో ఏమి జరిగింది, ఏంటి, ఈ డెత్ ఎలా జరిగింది అనేటువంటిది ఇన్వెస్టిగేషను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతబడులు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసికందుని చంపేశారనేటువంటిది జరగడంతో ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి టెక్నాలజీని ఉపయోగించి క్లూస్ టీమ్స్ని రప్పించి అలాగే డాగ్ స్క్వాడ్స్ని రప్పించి కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ పసికందు యశ్వంత్ని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి అన్నవరం అలాగే తల్లి అయినటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము. దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నరసింగపురానికి చెందినటువంటి పసుపులేటి సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటము. ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు. 2004లోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము, ఇద్దరికి మనస్పర్ధలు రావటము, తర్వాత ఈ పాప పుట్టడము, ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది, పెళ్ళయిన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అనేటువంటి శైలజ చెప్పటము, తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపని మనిద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తామనేటువంటిది వీళ్ళిద్దరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కాడ అంటే 6వ తారీఖు నైటు తెల్లవారికి 7వ తారీఖు అనగానే సుమారు 1 గంట ప్రాంతంలోని గొంతు నులిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావిలో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలటం జరిగింది. దీన్ని పురస్కరించుకుని ముద్దాయిల్ని మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాము. ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తోటి జ్యుడిషియల్ కస్టడీకి మేము పంపిస్తున్నాము. ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నామంటే అంటే మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకెళ్లవలసింది, ఈ కేసు ఖచ్చితంగా మర్డర్ హత్య చేసినటువంటిదిగా నిర్ధారణ అయిందన్నట్టు. అంటే మన యొక్క వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఇది చేతబడి ఇది అనేటువంటిది పోలీసుల్ని దృష్టి మరలించడానికి చేసినటువంటి హత్య అనేటువంటిది. తర్వాత ఆ మ్యారేజ్ జరిగినప్పుడు తల్లికి ఇష్టం లేక తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే భర్తతోటి మనస్పర్ధలు రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది. మా దర్యాప్తులో అయితే కనుక ముందు నుంచి ఎవరైతే A1 ఉన్నటువంటి అన్నవరం, A2 అయినటువంటి శైలజ ఆమె కూతురు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందు అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేద్దారా లేకపోతే ఏం చేద్దారా అనేటువంటిది ఒక ఫైనల్గా వీళ్ళు చంపేసి పడేసిద్దాం అనేటువంటిది ఒక 10-15 రోజుల నుంచి వీళ్ళు అనుకున్నట్టుగా మా దర్యాప్తులో జరిగింది. ఖచ్చితంగా ఇంకా దర్యాప్తులో తెలియవలసింది ఉన్నదండి. ఇది దర్యాప్తు జరుగుతుంది. అది కూడా దర్యాప్తు జరుగుతుందండి. అది దర్యాప్తులో తేలుతూ ఉంటుంది, అది జరుగుతుంది.
ఈమె ఎవరైతే యానాది కులం సంబంధించినటువంటి వాళ్ళు ఈమె ఎప్పుడు కూడా అంటే ఆ ఏరియాలో కూడా కొంచెం పెద్ద మనిషిగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది అనేటువంటిది, ఏదన్నా వస్తే కనుక వాళ్ళందరికీ కూడా న్యాయం అది చెప్తూ ఉంటుంది అనేటువంటిది ఆ ఏరియాలో కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పుడైతే చెప్పలేమండి, దర్యాప్తులో తేలుతుంది. మటర్లో తండ్రి పాత్ర ఏమైనా ఉందని భావిస్తున్నారు సార్? అది కూడా దర్యాప్తులో తేలుతుందండి. ఇంకా కొనసాగుతుందండి దర్యాప్తు. అయితే మనం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, సమాచారాన్ని బట్టి దర్యాప్తు కొనసాగిస్తూ అన్నమాట. ఇది ఖచ్చితంగా ప్రజలందరికీ ఏంటంటే కనుక చాటపడి అనేటువంటిది కాదు, అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అది వాళ్ళ అక్కడ వేసి ఇది మర్డర్ కాదు, ఎవరో చేతబడి చేద్దాము అనేటువంటిది పోలీసు వారి దృష్టి మరలించడానికి, ప్రజలకి దృష్టి మరలించడానికి, మేము చేయలేదనేటువంటిది చెప్పడానికి చేసినటువంటిది అనేటువంటిది ఖచ్చితంగా దర్యాప్తులో అయితే కనుక తేలిందండి. ఎప్పుడు కూడా ముద్దాయి అనేటువంటి కన్ఫెషన్ అడ్మిసిబుల్ కాదండి. ఇది దర్యాప్తులోని ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి, అది డాగ్ స్క్వాడ్ టెక్నాలజీ ఉపయోగించి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉపయోగించి దర్యాప్తు చేస్తేనే దానికి అది జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన తర్వాత దాన్ని అడ్మిసిబుల్గా తీసుకుంటారనేటువంటిది ఆ దర్యాప్తులో ఉన్నటువంటి తరీకా అండి. ఈ సంఘటన చూసుకుంటే ఇటు ప్రేమించుకోవడం అనేది ప్రేమ, అదొక ప్రేమ, తల్లిది తల్లి, అమ్మమ్మ అనేది ప్రేమ. అంటే ఈ యొక్క బంధాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? అంటే రోజు రోజుకి ఏదో మానవ సంబంధాలని ఈ తరహాలో. ఏది ఏమైనా ప్రేమ వివాహము చేసుకున్నది వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏళ్ళ తల్లిదండ్రుల్ని కాదనేటువంటి చేసుకున్నటువంటిది 2024 అవిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చినటువంటిది అనేటువంటిది తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు అనేటువంటిది జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కువగా పోలీస్ స్టేషన్కి రావడం, మళ్ళీ అవి సర్దుబాట్లు చేసుకోవడం అనేటువంటిది కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉన్నట్టు. యువతకి అంటే పోలీసు వారు పెద్దలు చెప్పేది ఏంటంటే కనుక ఖచ్చితంగా మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు పెద్దలు చెప్పినటువంటిది మన యొక్క అభిప్రాయాన్ని రెండు కలిపి చేసుకుంటే కనుక జీవితాంతం సుఖపడతారనేటువంటిది మా పోలీసు వారు తరపున, మీ మీడియా మిత్రుల తరపున ప్రజలందరికీ తీసుకునేట్లయితే కనుక మంచి జరుగుతుంది అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. మర్డర్ చేసేసి నిమ్మకాయలు, పసుపు చాతపడి కదా, అంటే వాళ్ళు దేన్నైనా ప్రేరణగా తీసుకుని అలా చేశారా, లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చారా, వాళ్ళ సొంత నిర్ణయం? ఇది ఏదైతే చేతబడి కింద సృష్టించినటువంటి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు అనేటువంటిది అంటే కొన్ని కట్టుబాట్లు, కుల ఆచారాలు, కొంతమంది నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేటువంటివి దానిలో భాగంగానే, అంటే వీళ్ళలో జరిగేటువంటి దానిలో భాగంగానే చేసినట్టుగా మాకు కొంచెం తెలిసింది. అలాగే మెయిన్ ఏంటంటే కనుక పోలీసు వారి దృష్టి మరలించడము, ప్రజల దృష్టి మరలించడము, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది చేతబడి మేము చేయలేదనేటువంటి తెలియజేయడానికి చేసినట్లుగా మాకు కనిపిస్తుందండి. దీన్ని ఒక పరువు హత్యగా భావించవచ్చండి. ఎందుకంటే ఈ అమ్మాయికి సంబంధించి వీళ్ళకి పేరెంట్స్కి నచ్చట్లేదు అంటున్నారు. పుట్టిన బిడ్డ మీద కూడా కక్ష తీర్చుకునే దారుణానికి వచ్చే దీన్ని ఇది మన దర్యాప్తులో అయితే కనుక ఆ విధమైనటువంటిది సాంకేతికాలు ఏమీ లేవండి. యాక్చువల్గా ఏంటంటే కనుక వీళ్ళిద్దరికీ పడకపోవటము, తల్లికి కూడా మొదటి నుంచి కూడా ప్రేమ వివాహం అనేటువంటిది నచ్చకపోవటము, ఈ రెండు వల్ల జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.